హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రీసెంట్గా ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయ్యాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఏవైనా మీ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే రీచ్ అవ్వలేదో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి, సో మొత్తం అన్ని నోటిఫికేషన్ని కూడా నేను కలిపి ఒక వీడియోని చేస్తున్నాను. అలాగే వాటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అనే వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూస్తే మీకు క్వాలిఫికేషన్ ఉండి కూడా ఏదైనా నోటిఫికేషన్ మీకు తెలియక అప్లై చేయకుండా కనుక ఉండిపోయింటే దానికి మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని లింక్స్ని కూడా, నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ని, అలాగే నోటిఫికేషన్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్ ఉంది ఆ పోస్టుకు సంబంధించి అనుకుంటే డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి మొత్తం వివరాలు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి డిఎఫ్సిసిఐఎల్. ఇది ఏంటి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద పనిచేసే ఒక సంస్థ. రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని కింద ఈ డిఎఫ్సిసిఐఎల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్ 662 వేకెన్సీస్ ఉన్నాయి. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, ఎగ్జిక్యూటివ్, అలాగే జూనియర్ మేనేజర్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. 10th లేదా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్ట్కి అయితే 10th క్వాలిఫికేషన్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అయితే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 16/2/2025 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి హెచ్పిసిఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 234 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో వేరియస్ స్ట్రీమ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/2/2025 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓవరాల్గా 434 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 14/2/2025 లోపు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది. మొత్తం 41 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో వేరియస్ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 16/2/2025 సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి డిఆర్డిఓ నుంచి వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది లేదు, అంటే అప్లై చేసుకోవడం అవసరం లేదు. మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. 19 మరియు 20 ఫిబ్రవరిలో మనము ఈ 2 రోజుల్లో మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి డీటెయిల్గా మీరు దీనికి సంబంధించి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బీహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం 400 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సూపర్వైజర్ ట్రైనీ, అలాగే ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సూపర్వైజర్ ట్రైనీకి డిప్లొమా, ఇంజనీరింగ్ ట్రైనీకి బీటెక్ బీఈ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 28/2/2025 భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సూపర్వైజర్ ట్రైనీ మరియు ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇది లెవెల్ 1 గ్రూప్ డి నోటిఫికేషన్. మొత్తం 32,438 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 10th లేదా ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 32,438 వేకెన్సీస్ కూడా ఓన్లీ మీరు 10th పాస్ అంటే అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇందులో పాయింట్స్ మెన్ అని, అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అని, అలాగే ట్రాక్ మెయింటైనర్ అని, అసిస్టెంట్ అని, ఇలా రకరకాల వేకెన్సీస్ అనేవి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేశారు. సో 22/2/2025 లోపు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి సిఐఎస్ఎఫ్ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1124 కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10th పాటుగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 4/3/2025 ఈ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో 25 వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అన్నీ కూడా అసిస్టెంట్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 26/2/2025 అనేది ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బీడీఎల్ ఎంటీ రిక్రూట్మెంట్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి 49 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీఈ కానీ బీటెక్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 21/2/2025 బీడీఎల్ ఎంటీకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఎన్ఐఈపిఏ ఎల్డీసీ రిక్రూట్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి, 35 words per minute. ఒకవేళ మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత టైపింగ్ నేర్చుకొని స్కిల్ టెస్ట్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో 14/2/2025 అనేది ఎన్ఐఈపిఏ ఎల్డీసీ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి ఏఐసి ఎంటీ రిక్రూట్మెంట్. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 55 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. బీఈ కానీ బీటెక్ కానీ చేసినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 20/2/2025 లోపు ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి సిబిఐ సిఓ నోటిఫికేషన్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1000 క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 20/2/2025 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి బెల్ మచిలీపట్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంకి సంబంధించి బెల్ కంపెనీకి ఒక యూనిట్ అనేది ఉంది. ఇక్కడ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఒక వేకెన్సీ ఉంది. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేయవచ్చు. 21/2/2025 బెల్ మచిలీపట్నంకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఐఓసిఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 246 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఆపరేటర్ అలాగే జూనియర్ అటెండర్ ఉద్యోగాలను దీని ద్వారా భర్తీ చేస్తున్నారు. ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 23/2/2025. నెక్స్ట్ నోటిఫికేషన్ బెల్ మచిలీపట్నం ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో మొత్తం మనకి 15కు పైగా వేకెన్సీస్కి 15 రకాల నోటిఫికేషన్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఈ విధంగా మనకి ఏవైనా మిస్ అయితే మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ మనకి విడుదల అవుతుంటాయి, బట్ మన దగ్గరికి కొన్నిసార్లు రీచ్ అవ్వకపోవచ్చు. సో అలాంటి వాటినన్నీ కలిపి నేను ఎవ్రీ 10 daysకి ఒక వీడియో అయితే తయారు చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందుతారు. సో అన్నీ ఒక వీడియోలోనే చెప్తాను కాబట్టి ఏదైనా మిస్ అయినప్పటికీ కూడా వెంటనే దానికి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయ్యేలోపు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.